అందరికీ నమస్కారం. ఈరోజు కథ పేరు వీలునామ. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాధమ్మ మరణం ఆ ఊరు వారందరినీ విషాదంలో ముంచేసింది. మృతదేహాన్ని ఆఖరి చూపు కోసం అందరూ కదిలొచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ చూసి వెళ్తున్నారు. ఆమెనంతగా అభిమానించేవారు కాబట్టే ఆ ప్రాంగణమంతా మౌనంగా రోదిస్తుంది. రాధమ్మ గురించి చెప్పాలంటే ఆ పల్లెటూళ్ళలో 60 ఏళ్లుగా జీవిస్తుంది. భర్తతో జీవనం 25 ఏళ్లు మాత్రమే. 20 సంవత్సరాలప్పుడు పెళ్ళై 45 ఏళ్ల వయసులో వైధవ్యం చుట్టుకుంది. భర్త ముకుందం బతికుండగా ఆ ఊరి వాళ్లకు చేసిన సేవంతా ఇంతా కాదు. ఆపదలో ఎవరున్నా, ఎవరికి ఏ సాయం కావాలన్నా నాయకుడై ముందుండేవాడు. వ్యవసాయం మీద వచ్చే రాబడి కుటుంబంతో పాటు నలుగురికి ఏదో విధంగా వెచ్చించడమే కానీ రూపాయైనా వెనకేసుకునేవాడు కాదు. ఆ ఊరి ప్రెసిడెంట్గా పోటీ చెయ్యమని ఊరి వారంతా అడిగినా అధికారం కాదు, సహకారం ముఖ్యమని సున్నితంగా చెప్పి తప్పించుకున్నాడు. అతని భార్యగా రాధమ్మ కూడా ఏనాడు అడ్డు చెప్పలేదు. భర్తకనుగుణంగా ఊరి వారికి తన సహకారం కూడా ఉండటంతో రాధమ్మని కూడా దేవతలా కొలిచేవారు. అలాంటి మంచి వాళ్లకు కష్టం వచ్చి పడింది. అందరి హృదయాల్లోనూ అభిమానాన్ని సంపాదించుకొని గుండెపోటుతో ఈ లోకం విడిచి వెళ్ళిపోయాడు రాధమ్మ భర్త. వైధవ్యం వచ్చినా కుంగిపోలేదు రాధమ్మ. తన కొడుకులు 3 అప్పటికే యుక్త వయసుకు రావటంతో వారి శ్రద్ధను బట్టి చదువులయ్యి ఏదో సంపాదనలో పడ్డారనిపించాక ఒకరి తర్వాత ఒకరికి ఊరి వాళ్ళ అండదండలతో 3 కొడుకులకు పెళ్లిళ్ళు చేసి ఎవరి జీవితాలు వాళ్ళను చూసుకోమంది. పిల్లలు ఉద్యోగరీత్యా వారి కుటుంబాలతో వేరే ఊళ్ళలో ఉంటున్న పండగలకు పబ్బాలకు కొడుకులు కోడళ్ళు మనవులు వచ్చి సందడి చేసెళ్ళిపోయేవారు. తాను మాత్రం ఆ ఊరిలోనే ఉండిపోయింది. కష్టమంటే కొడుకుల దగ్గరికెళ్ళి చూసి వచ్చేయటం తప్పింది. ఎప్పుడూ ఎవరి దగ్గర ఉండిపోవాలనుకోలేదు. ఉన్న ఊరిలోనే వ్యవసాయం చూసుకుంటూ ఊరి వారి బాగోగులను పట్టించుకుంటూ నలుగురిలోనూ మంచిగానే కన్ను మూయాలని రాధమ్మ ఉద్దేశం. కొడుకులు 3 తన కడుపునే పుట్టిన వారి స్థితిగతుల్లో ఎంతో వ్యత్యాసముంది. పెద్దవాడు కోటీశ్వరుడైన, రెండోవాడు మధ్యతరగతి వాడుగాను, మూడోవాడు చిన్న ఉద్యోగంతోనూ వారి వారి పిల్లలతో పట్టణాల్లో నెట్టుకొస్తున్నారు. తల్లి కదా, అందరూ బాగుండాలని ఆశించే హృదయం కాబట్టే పిల్లల కుటుంబ పరిస్థితుల్ని గమనిస్తూనే ఉండేది. వృద్ధాప్యం వచ్చాక తనలాగే భర్తను కోల్పోయిన బంధువులావిడను దగ్గర పెట్టుకొని రోజులు వెళ్ళదీసేది. ఈ 8-10 వయసులో, అది ఏకాదశి రోజున నిద్దట్లోనే ప్రాణం వదిలేయటం ఆ మహాతల్లి చేసుకున్న పుణ్యం వల్లే అనుకుంటున్నారంతా. తల్లి మరణంతో కొడుకులు 3 కుటుంబాలతో వచ్చారు. తల్లి సడన్గా పోవటంతో దగ్గర లేకపోయినందుకు బాధపడ్డా, ఏ జబ్బు లేకుండా సుఖంగా ప్రాణం పోయినందుకు అదే చాలనుకున్నారు. తల్లి దహన సంస్కారాలు, 11వ రోజు కార్యక్రమాలు అన్నీ సజావుగా సాగిపోయాయి. రాధమ్మ కొడుకులు 3 కలిసి ఉమ్మడి ఆస్తిని పంచుకోవాలనే పని పెట్టుకున్నారు. ఇక ఆ ఊరితో రాకపోకలు ఉండవని, సంబంధం తెంపేసుకోవాలనుకున్నట్టు తల్లి బీరువాను తెరిచి చూశారు. వారికి ముట్టాల్సిన ఆస్తి తాలూకు కాగితాలు ఏమైనా కనిపిస్తాయని. వారాశించినట్టుగానే భద్రంగా దాచుంచిన వీలునామా కాగితాలు, బంగారు వస్తువులు, కొంత డబ్బు, వాటితో పాటు ఒక ఉత్తరం తనకే రాసుండటంతో మొదటిగా ఆ ఉత్తరం తీసి చదువుకున్నాడు పెద్ద కొడుకు రాఘవ. ప్రియమైన రాఘవకు, మీ అమ్మ దీవించి రాయినది. నువ్వు బాగా చదువుకున్నావు, మంచి ఉద్యోగంతో ఎంతో సంపాదించావు. నీ భార్య తాలూకు ఆస్తి కూడా నీకు బాగా కలిసొచ్చింది. నీకొక్కడే కొడుకు.
ఏ లోటు లేకుండా విశాలవంతమైన జీవితాన్ని గడుపుతూ హాయిగా ఆనందంగా ఉన్నారు. చాలా సంతోషం. నేను ఆస్తిలో నీకేమీ ఇవ్వలేకపోతున్నందుకు ఏమీ అనుకోవద్దు. నీకీ ఆస్తిలో అధికారం ఉన్నా నీ సహకారం ఎవ్వరికీ ఉండదని గ్రహించాను. అవునురా, ఇంటికి పెద్దవాడివై కూడా ఎప్పుడైనా బాధ్యతగా తోడబుట్టిన తమ్ముళ్ళ కష్టసుఖాల్ని పట్టించుకున్నావా? ఒకడు ఉండటానికి చిన్న సొంత గూడున్న చాలని జీతంతో గడుపుతున్నాడు. ఇంకోడు అద్దె ఇళ్లలో గడుపుతూ భార్య అనారోగ్యానికి డబ్బులు పెట్టుబడి పెట్టలేక అప్పుల పాలవుతున్నాడు. ఈ విషయం తెలిసి కూడా నువ్వెప్పుడు రూపాయి కూడా వాళ్ళకే విధంగానూ సహాయం చెయ్యలేదన్న విషయం నన్నెంతో బాధపెట్టింది. పైగా వాళ్ళిద్దరికీ పెళ్ళిడుకొస్తున్న ఆడపిల్లలు కూడా ఉన్నారు. వారి పెళ్ళిళ్ళు ఎప్పుడైనా కనీసం పెళ్లి ఖర్చులకు కూడా నువ్వు దయతలచవని అర్థమయ్యింది. ఈ రోజుల్లో ఆడపిల్లలకి పెళ్లి చెయ్యటం ఎంత గగనమో నాకు తెలుసు కాబట్టే చిన్నోళ్ళిద్దరూ ఆ విషయంలో డబ్బు కోసం తడుముకోకూడదని బాగా ఆలోచించి ఈ నిర్ణయానికి వచ్చాను. మనకున్న 16 ఎకరాల పొలం తమ్ముళ్ళిద్దరికీ రాసేశాను. కనీసం ఇల్లు కూడా లేకుండా అద్దె ఇళ్లల్లో బతుకుతున్న చిన్నోడి పేరున ఈ ఇల్లు రాశాను. నా బంగారమంతా పెళ్లి కావలసిన నా మనవరాళ్ళిద్దరికీ పంచండి. నేను దాచి ఉంచిన డబ్బుతో నా దహన సంస్కారాలకు ఉపయోగించండి. లేదంటే ఈ ఖర్చులో కూడా తమ్ముళ్లను వాటాలు అడుగుతావేమోనని జాగ్రత్త చేశాను. ఇలా చేశానని నా మీద నీకు కోపం రావచ్చు, కానీ నీ మీద నాకు ఎలాంటి అసూయ లేదు. తల్లిని కదా, అందరి స్థితిగతులు బావుండాలని ఆశపడడం నాది అత్యాశే అయినా నేను చేసింది తప్పు కాదనిపించింది. ఇంటికి పెద్దవాడివై ఆస్తిని పంచాల్సిన అధికారం కాదు, నీ వంతు సహకారం ఉండాలని మీ నాన్న నా పేరు మీద రాసిన ఆస్తిని ముందుగా ఇలా వీలునామా రాసి పెట్టినందుకు అమ్మను తిట్టుకోకు. రక్త సంబంధాల్ని దూరం చేసుకోకుండా మీ అన్నదమ్ములు ముగ్గురు బాగున్నప్పుడే కదా పైలోకానికెళ్ళిన నా ఆత్మ శాంతిస్తుంది. ఇట్లు అమ్మ. తల్లి ఉత్తరం చదివాక భార్య ఏమంటుందో అనే భయం మనసులో చిన్న అలజడి సృష్టించింది రాఘవకు. అది తన తల్లి తీసుకున్న నిర్ణయం కాబట్టి తప్పు పట్టలేకపోయాడు. పూలదండలతో కనిపిస్తున్న తల్లిదండ్రుల ఫోటో వైపు చెమర్చిన కళ్ళతో చూశాడు. ఊరి వాళ్ళెందరికో సహాయం చేసిన మీలాంటి ఉత్తమ గుణం నాకెందుకబ్బలేదో అనుకున్నాడు. ఈ విషయంలో తమ్ముళ్ళిద్దరికీ సహకారం జరిగిన భార్య మాత్రం తమకేమీ ఇవ్వనందుకు చచ్చిపోయిన తన అత్తగారిని సాధిస్తూనే ఉంటుందన్న నిజం రాఘవకు తెలుస్తూనే ఉంది. ఇలా కొడుకులు ముగ్గురికి న్యాయం చేసి సమన్యాయం జరిగేలా చూసి ఆ ముసలావిడ కన్ను మూసింది. ఇంత మంచి కథను మనకు అందించిన ప్రసన్న లక్ష్మి గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.